ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడండి. అతనికి ఒక కొడుకు. రామయ్య రక్తాన్ని చెమటగా మార్చుకొని ఆ కొడుకుని ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచాలని కష్టపడి చదివిస్తాడండి. చదివిస్తే ఆ చదువుతోటి అతను టౌన్లో చిన్న ఉద్యోగం చేయడానికి, నాన్న నా భార్య పిల్లలను తీసుకొని నేను టౌన్కి వెళ్తాను, నువ్వు ఇక్కడే నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్తాడు. సరేనయ్యా, అమ్మాయిని పిల్లల్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా నువ్వు టౌన్లో కష్టపడి సంపాదించుకొని ఉన్నత స్థాయిలో ఉండురా, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ధైర్యం చెప్తాడు రామయ్య. సరే నాన్న అని చెప్పేసి పిల్లలను తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అయితే చూడబుద్దయ్యి ఒకరోజు కొడుక్కి రామయ్య ఫోన్ చేస్తాడు. అరే ఈరోజు నేను చూడాలనిపిస్తుంది రారా అని చెప్పేసి చేయగానే, నాన్న నాకు సెలవులు ఇవ్వరు, రావటం కుదరదు, కాబట్టి నాకు కుదిరినప్పుడు వస్తాను, నువ్వు ధైర్యంగా నీ పని నువ్వు చేసుకుంటూ నీ జీవనాన్ని కొనసాగించు నాన్న అని చెప్పేసి కొడుకు ఫోన్లో చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కొంతకాలానికి కూడా రామయ్య చూడటానికి కొడుకు రాకపోవటం వల్ల ఒకరోజు, అరే ఈరోజు నీతో మాట్లాడాల్సింది ఉంది, ఈరోజు నువ్వు రావాలి అని చెప్పేసి గట్టి పట్టు పెట్టాడు రామయ్య. సరే ఏంటి ఇంత గట్టి పట్టు పెట్టాడు అని చెప్పేసి కొడుకు టౌన్ నుంచి వచ్చి, ఏంటి నాన్న నాకు రావటానికి సెలవులు ఇవ్వటం లేదు, నువ్వు చూడాలనిపిస్తుంది అంటావు, ఏంటి చెప్పు ఇప్పుడు వచ్చా కదా ఏంటని చెప్పేసి రామయ్యని అడుగుతాడు కొడుకు. అప్పుడు రామయ్య అంటాడు, అరే నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు అని అడిగాడు అనమాట. అడిగితే ఏంటి నన్ను అలా అడుగు, రోజుకి 1000 రూపాయలు వస్తుంది, నెలకు 30,000 వస్తుంది, అయితే దానికి దీనికి సంబంధం ఏంటి అన్నాడంట కొడుకు. చూడబుద్ధి అయినప్పుడల్లా నేను 1000 ఇస్తాను, నా కాడ ఒక రోజు స్పెండ్ చేయరా అని చెప్పేసి తండ్రి అడిగగానే వెంటనే ఆ కొడుకు నాన్న కాళ్ళ మీద పడి, నాన్న నాకు సెలవు దొరికినప్పుడల్లా ప్రతి ఆదివారం కూడా నిన్ను వచ్చి చూస్తాను, అప్పటికి రావడానికి కుదరకపోతే నిన్ను కూడా నా దగ్గరికి తీసుకెళ్తాను. ఒక తండ్రి ఆవేదన ఈ విధంగా ఉంటుందని తెలుసుకోలేకపోయాను నాన్న, నన్ను క్షమించు అని చెప్పేసి కొడుకు తండ్రి కాళ్ళ మీద పడతాడు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులను కూడా మీరు దూరంగా వెళ్ళి టౌన్లో జాబ్ చేస్తున్నప్పటికైనా కానీ తల్లిదండ్రులను గౌరవించండి. చూడబుద్ధి అయినప్పుడు ఒక రోజు రాండి, టైం స్పెండ్ చేయండి, కాసేపు కూర్చొని ధైర్యంగా తండ్రితో మాట్లాడండి. సంపాదన అనే ఆలోచనలతోటి మీ జీవితాన్ని కొనసాగిస్తే ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు నిరాశగానే బతికిస్తారు. తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి మిత్రమా. థ్యాంక్ యూ.